Hello guys, namaste. Welcome back to my channel. What's happening today? ఈ రోజు ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మై అవుట్ఫిట్స్ కలెక్షన్. నేను లాస్ట్ టైం కూడా అవుట్ఫిట్స్ కలెక్షన్ చేశాను. మీరు కనుక చెక్ చేయకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ రోజు నేను ఒక 4 డిఫరెంట్ అవుట్ఫిట్స్ చూపిస్తాను. నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, అది ఎలా టర్న్ అయ్యాయి, ఏమేం కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి, ఏ మోడల్ లో కుట్టించాను అనేది అంతా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. బై ద వే, ఇఫ్ యూ న్యూ టు దిస్ ఛానల్, నా పేరు మోనికా. ఐ డూ వీడియోస్ ఆన్ ఫ్యాషన్, స్టైలింగ్, స్కిన్ కేర్, ఆర్గనైజేషన్, కుకింగ్ అండ్ మెనీ మోర్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు నేను చేసిన కలెక్షన్స్ మీరు చూడాలనుకున్నా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అది సెపరేట్ పేజ్ ఉంది, సో ఆ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. మీకు కనుక కస్టమైజేషన్స్ కావాలనుకుంటే ఆ పేజ్ లో డిఎమ్స్ చేయండి, నేను ఖచ్చితంగా చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ మీ, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఆ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. So without any further delay, let's get into the video. ఈ రోజు మన ఫస్ట్ అవుట్ఫిట్ నేను అనార్కలి డ్రెస్ చూపించేస్తాను. నేను ఇది మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ ఫ్యాబ్రిక్స్ కానీ ద బార్డర్ కానీ అన్ని సెపరేట్గానే తీసుకున్నానండి. సెపరేట్గా తీసుకొని నేను కుట్టించుకున్న డ్రెస్. మీకు కనుక నచ్చినట్టయితే ఇలా ఈ మోడల్స్లో కూడా కుట్టించుకోవచ్చు. మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. సో ఈ డ్రెస్ అయితే చూసేద్దాం. సో ఇది ఒక అనార్కలి డ్రెస్. మీరు క్లోజ్గా చూస్తే దీనికి చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. రెడ్ కలర్ పైన గోల్డ్ కలర్ బుటాస్ వచ్చాయి. నేను కింద బార్డర్ దీనికి గోల్డ్ తీసుకున్నాను. సో ఆల్ ఓవర్ బార్డర్ అండ్ పైన ప్లెయిన్ వచ్చిందండి. బికాజ్ నేను దీనికి దుపట్టా డిఫరెంట్గా తీసుకున్నాను బెనారస్లో, అందుకే ప్లెయిన్ తీసుకున్నాను. బికాజ్ దుపట్టా కవర్ అయిపోతుంది కాబట్టి నేను నెక్ పార్ట్లో ఏమీ వర్క్ చేయించలేదు. సో ఎల్బో హ్యాండ్స్కి కూడా సేమ్ కింద ఇచ్చిన బార్డర్ ఎల్బో హ్యాండ్స్కి ఇచ్చాను. హ్యాండ్స్కి ద క్యాజువల్ యూ షేప్ నెక్ అండ్ బ్యాక్ కూడా అంతే. బ్యాక్ 2 డోరీస్ ఇప్పించాను. సో టోటల్ డ్రెస్ అయితే ఎలా ఉంటుంది. బ్యాక్ జిప్ పెట్టించాను. మీకు ఎలా వీలైతే అలా పెట్టించుకోండి. నేనైతే బ్యాక్ జిప్ పెట్టించుకున్నాను. సో దీని మీద చున్నీ అన్నాను కదా, దీని మీద చున్నీ వచ్చేసి నేను మంచి పీచ్ కలర్ తీసుకున్నానండి కాంట్రాస్ట్ కోసం. సో చున్నీ మొత్తం బెనారస్, కిందన ఇలా టాజల్స్ వచ్చాయి. అండ్ ఈ చున్నీ పైన కూడా మీకు రెడ్, బ్లూ, బ్రౌన్ కలర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చాయి అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇలా కాంట్రాస్ట్ తీసుకుంటే మీకు డిఫరెంట్గానే ఉంటుంది, ఒక క్లాసీ లుక్ అనేది కూడా వచ్చేస్తుంది. మీరు సేమ్ రెడ్ అంటే మళ్ళీ రెడ్, ఆర్ నార్మల్ గోల్డ్ కలర్ చున్నీ అంటే నార్మల్ ఇంకెక్కడైనా చూసినా అదే మీకు కనిపిస్తూ ఉంటాయి మోడల్స్, అవి క్యాజువల్ మోడల్స్. మీరు కొంచెం డిఫరెంట్గా కావాలంటే కంప్లీట్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలి. చాలా మంది భయపడుతూ ఉంటారు కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవ్వదా అని. ట్రై చేయండి, ట్రై చేస్తే తప్పేం లేదు. యూ ట్రై డిఫరెంట్ కాంబినేషన్స్. అలా అయితేనే మీరు తర్వాత ఫ్యూచర్లో కూడా డిఫరెంట్గా ట్రై చేయగలుగుతారు, లేకపోతే నార్మల్ క్యాజువల్లోనే ఉండిపోతాము. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అండ్ దీనికి లెగ్గింగ్ వచ్చి కూడా నేను ఈ పీచ్లోనే తీసుకున్నాను. సో ఈ కాంబినేషన్ రెడ్ అండ్ పీచ్ చాలా బాగుంటుంది. మీరు కనుక కొత్తగా ఏమైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నారా, సో ఈ రెడ్ అండ్ పీచ్ ట్రై చేయండి ఒకటి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాంబినేషన్. సో సెకండ్ దానికి వెళ్ళిపోదా. సో సెకండ్ వచ్చేసి మై మోస్ట్ ఫేవరెట్ అండి ఇన్ రీసెంట్ టైమ్స్. మొన్న మా హౌస్ వార్మింగ్ అయినప్పుడు నేను ఇది డిజైన్ చేసుకున్నాను. సో ఇది అయితే నేను కంప్లీట్ శారీ తీసుకున్నానండి. శారీ తీసుకొని ఇలా చేయించాను. సో మీరు చూస్తే కంప్లీట్ ఫ్లోరల్ వచ్చింది, మంచి ఫ్లోరల్ డిజైన్. అండ్ కింద మొత్తం బెనారస్ బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చింది. పెద్దది అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, కరెక్ట్ సైజ్ వచ్చింది. నాకు కావాల్సిన సైజ్, ఈ అవుట్ఫిట్కి నాకు కావాల్సిన సైజ్ వచ్చింది. సో మొత్తం ఫ్లోరల్, వెరీ నీట్ ఆరెంజ్, ఎల్లో, పింక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్స్ అందరికీ నచ్చుతాయి, అందరికీ సూట్ అవుతాయి కూడా ఎవరు వేసుకున్నా. సో
ఇలా అయితే పెట్టించాను. సో దీనికి ఈ ఫ్లేర్ రావడానికి కారణం కూడా మళ్ళీ క్యాన్ అండి. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మన పైన ఫ్యాబ్రిక్ ఉంది, మళ్ళీ దీనికి లైనింగ్ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ క్యాన్ మళ్ళీ లైనింగ్ వస్తుంది. సో మీకు ఇలాంటి డ్రెస్సెస్కి ఇంత ఫ్లేర్ వచ్చి చాలా నీట్గా కనిపించాలంటే క్యాన్ మాత్రం కంపల్సరీ అండి, లేకపోతే మీకు ఆ లుక్ రాదు. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇది లెహెంగాకి కుట్టించాను. సో నేను దీని మీద బ్లౌజ్ చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాను, పింక్ బ్లౌజ్, అండ్ మనకి ఇక్కడ కింద ఏదైతే బార్డర్ బెనారస్ వచ్చిందో అదే హ్యాండ్స్కి పెట్టించాను, అండ్ బ్లౌజ్కి వర్క్ చేయించానండి. సో ఇఫ్ యూ కెన్ సీ ఎల్లోతో చేయించాను, అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. కంప్లీట్ వర్క్ చాలా నీట్గా, చాలా చిన్నగా, అంటే మొత్తం కవర్ చేసేసేలా కాకుండా నీట్గా సింపుల్ వర్క్ చేయించాను. సో ఫ్రంట్ కూడా వర్క్ వస్తుంది, ఓన్లీ హాఫ్, బికాస్ మిగతాది మనకు కవర్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ వన్ సైడ్ చేయించాను. అండ్ డోరీస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఈ రెండిట్ల మీదకి నేను పింక్ అనుకున్నాను ఫస్ట్, కానీ మొత్తం ఒకటే అయిపోతుందని ఐ వెంట్ ఫర్ yellow. సో లెహెంగా పైన దుప్పట్టా అయితే ఎల్లో తీసుకున్నాను, అండ్ ఈ ఎల్లోకి ఈ బార్డర్ తీసుకున్నానండి. ఇది కూడా సెపరేట్, మళ్ళీ దుప్పట్టా కూడా సెపరేట్, అన్నీ సెపరేట్ తీసుకొని కుట్టించుకున్నాను. సో ఇలా బార్డర్ కంప్లీట్ 4 సైడ్స్ బార్డర్ అయితే ఇదే ఇచ్చాను. ఇలా కట్ వర్క్లో వస్తుంది, ఫుల్ ఆఫ్ కుందన్స్ అండ్ ఆల్. సో ఇదైతే కాంబినేషన్, ఎల్లో పింక్ వచ్చేసి బ్లౌజ్, అండ్ దిస్ ఇలా అయితే ఉంటుంది. సో ఈ కంప్లీట్ కలెక్షన్ నేను ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తానండి. మీకు కానీ ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలనుకుంటే నాకు అక్కడ డిఎం చేయండి, ఖచ్చితంగా నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సో నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి క్రాప్ టాప్ అండి. ఇది కూడా ఐ వెంట్ విత్ శారీ, మంచి ఫ్లోరల్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఈ శారీస్, లైక్ విత్ బార్డర్, ఇలా గోల్డ్ పట్టి వచ్చి బార్డర్, అండ్ దెన్ ఫ్లోరల్ శారీస్. ఇవి మీరు ఎక్కడ చూసినా ఈజీగా అవైలబుల్లో ఉంటున్నాయి ఇప్పుడు షాప్స్లో కానీ, శారీ షాప్స్లో కానీ. సో అలాగే నేను ఈ గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్కి కింద బార్డర్ కూడా మంచి డార్క్ కలర్ వచ్చింది. సో ఇలా గ్రీన్ తీసుకొని ఇది కింద క్రాప్ టాప్కి కుట్టించాను. స్కర్ట్, కింద స్కర్ట్, ఇది ఫుల్ ఆఫ్ ఫ్రిల్స్ కుట్టించానండి. ఇక్కడ నుంచే ఫ్రిల్స్ వస్తాయి మొత్తం చిన్నగా. సో ఫ్లేర్ కూడా బాగుంది, అండ్ దీనికి నేను క్యాన్ పెట్టించలేదండి, నార్మల్గానే కుట్టించాను. అయినా బికాస్ శారీ కాబట్టి మనకి ఎక్కువ క్లాత్ వస్తుంది, ఫేబ్రిక్ వస్తుంది, 6 మీటర్స్ ఈజీగా వస్తుంది కాబట్టి బాగానే వస్తుంది ఫ్రిల్స్ అవన్నీ, ఫ్లేర్ బాగానే వస్తుంది ఎక్కువే. సో స్కర్ట్ అయితే ఇలా ఉంది, అండ్ దీని మీద పైన క్రాప్ టాప్ వచ్చేసి నేను ఈ కలర్లో చాలా వెతికాను ఫేబ్రిక్స్ ఏమైనా దొరుకుతాయని, కానీ ఇది చాలా రేర్ కలర్ అండి. ఈ టైప్ ఆఫ్ కలర్ నాకు అస్సలు దొరకలేదు ఏ ఫేబ్రిక్ షాప్లో కూడా. సో శారీకి వచ్చే బ్లౌజే కుట్టించాను, శారీకి వచ్చే బ్లౌజే, కాకపోతే చిన్న బార్డర్ వేయించాను శారీలో తీయించి, అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. శారీలోంచి ఆ క్లాత్ ఇది తీయించి బుట్ట హ్యాండ్స్, అండ్ దెన్ బార్డర్ పెట్టించాను మళ్ళీ. సో ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ పెట్టించాను, పెద్దది డీప్ వస్తుంది ఇది కూడా. దీని మీదకి క్రాప్ టాప్ మీదకి నేను చున్నీ తీసుకున్నానండి, ఇది మాత్రం క్లాత్ సెపరేట్గా తీసుకున్నాను. సో మీరు చూస్తే చిన్న చిన్న గోల్డ్ డాట్స్ వచ్చాయి దీని మీద దగ్గరగా, మొత్తం ఇలాగే ఉంటుంది, వేవ్స్ వచ్చి దాని మీద చిన్న చిన్న గోల్డ్ డాట్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ చున్నీ, అండ్ ఇది వచ్చేసి మన క్రాప్ టాప్, and this is the skirt. సో ఇది కాంబినేషన్. సో నెక్స్ట్ పీస్ వచ్చేసి లెహెంగా అండి. ఇది ప్లెయిన్ వస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏంటంటే దీని మీదకి మంచి జ్యువెలరీ పెట్టుకుంటే ఆ జ్యువెలరీ అనేది బాగా ఎక్స్పోజ్ అవుతుంది, చాలా నీట్గా కనిపిస్తుంది, బికాజ్ ఇది చాలా మంచి బ్రైట్ కలర్ కాబట్టి. సో ఇది చూపించేస్తాను ఎలా వచ్చిందో. This is how it's
ఇది నాకు ప్లెయిన్ అండి, ప్లెయిన్ తీసుకున్నాను. సో దాట్ ఫస్ట్ నేను ప్లెయిన్ ఒక 2-3 టైమ్స్ వేసుకున్నాను. అప్పుడు ఏం చేశానంటే దీనికి పెద్ద పెద్ద మిర్రర్స్ కింద స్టిక్ చేశానండి. సో మీరు చూస్తే ఇవి చాలా పెద్ద మిర్రర్స్. సో ఇలా కింద మొత్తం నేను ఇలా మిర్రర్స్ ఇచ్చాను దీనికి. ఇది కూడా చాలా ఎక్కువ ఫ్లేర్ ఉందండి, ఇది కూడా క్యాన్ ఉంది. సో ఇలా లెహెంగా అయితే ఉంటుంది, కంప్లీట్ లెహెంగా ఇలా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది నేను సెపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇట్ హ్యాస్ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్. బ్లూలో వర్క్ వచ్చింది, చిన్న బుట్ట వర్క్ లాగా, థ్రెడ్ వర్క్, యాక్చువల్లీ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి నేను సేమ్ మిర్రర్స్ ఏదైతే లెహెంగాకి ఇచ్చానో ఆ మిర్రర్స్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి ఇలా డోరీ ఇచ్చి ఇలా టాజిల్స్ టైప్లో బ్లూ, నేవీ బ్లూ తీసుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు దుప్పట్టా చూపిస్తాను. ప్లెయిన్ అండ్ సింపుల్, దీనికి బార్డర్ సెపరేట్ తీసుకున్నాను రెడ్ కాంబినేషన్లో, బికాస్ మన లెహెంగా రెడ్ కాబట్టి. సో ఇది ప్లెయిన్ జార్జెట్ అండి, ప్లెయిన్ జార్జెట్ నేవీ బ్లూలో జార్జెట్ తీసుకొని ఇలా రెడ్ అండ్ గోల్డ్లో బార్డర్ తీసుకున్నాను, చూసారా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. లెహెంగా అండ్ ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసేసారు కదా, దోస్ ఆర్ ద 4 అవుట్ఫిట్స్ ఐ వాంట్ టు షో యూ అండ్ షేర్ విత్ యూ టుడే. సో ఇందులో మీకు ఏదో ఒకటి హెల్ప్ అవుతుందండి. యాజ్ ఐ ఆమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్, ఐఎమ్ మోర్ ప్యాషనెట్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్. కానీ ఎలా ఈజీగా చేసుకోవాలి, ఎలా క్రియేటివ్గా చేసుకోవాలి అనేది ఐ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో దట్ నేను నేర్చుకునే దాంట్లో మీకు కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను, సో దట్ మీకు అది హెల్ప్ అవుతుంది. సో దాట్స్ ప్రిటీ మచ్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా ముందు ముందు అవుట్ఫిట్ వీడియోస్ చాలా వస్తున్నాయండి. హౌ టు స్టైల్ అనేది కూడా మీకు చాలా వీడియోస్ వచ్చేస్తాయి. ఎలాంటి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తాను కమింగ్ వీడియోస్లో. సో డోంట్ మిస్. సో మీకు ఫ్యూచర్లో ఇలాంటి అవుట్ఫిట్ వీడియోస్ కానీ ఇంకా ఇలాంటి టిప్స్ కానీ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు కలెక్షన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.